సో మీరు ఆ టైంలో లో అయినప్పుడు ఫైనాన్షియల్గా, ఆర్థికంగా కూడా మీ ఫ్యామిలీని సపోర్ట్ ఎలా ఉండింది? 100% ఫ్యామిలీ సపోర్ట్ ఉండిందండి. మా నాకు ఇద్దరు అన్నయ్యలు. సో మా అన్నయ్యలే నాకు మేజర్గా సపోర్ట్ చేశారు ఆ టైంలో. ఓకే. అండ్ ఆల్సో మా వైఫ్ అనేది ఎప్పుడైనా కూడా ఇంట్లో మనం వెళ్ళేసరికి ఎండ్ ఆఫ్ ద డే మనకి సపోర్ట్ లేకపోతే మనం అసలు కంట్రోల్లో ఉండవండి. అవును. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఫైనల్ స్టేజ్ ఎవరైనా ఇంటికి వెళ్ళాలి రాత్రికి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ప్రాబ్లం వచ్చినా కలిసి ఫేస్ చేద్దాం అని ధైర్యం ఇవ్వటం అనేది నిజంగా నా అదృష్టం. అలాంటి వైఫ్ నాకు దొరికింది. సో ఆ విషయంలో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇంట్లో మనశ్శాంతి కనుక లేకపోతే బయట కూడా సో ఫ్యామిలీ పరంగా నాకు చాలా మంచి సపోర్ట్ ఉండటం వల్ల ప్రతిదీ ఫైట్ చేసే స్పిరిట్ తోటి ఉన్నాను. అండ్ అలాగే ఇందాక చెప్పినట్టుగా వెంకటేష్ గారు లాంటి వాళ్ళు కూడా ఎనీ డౌన్ సిచ్యువేషన్ ఉన్నా కూడా ఆయన చాలా ఇన్స్పైర్ చేసేవాళ్ళు. అలా మంచి మంచి ఫ్రెండ్స్ అందరూ చుట్టూ సర్కిల్ బాగుండింది కాబట్టి మనల్ని ఎవరు కూడా డిస్కరేజ్ చేయలేదు. అందరూ కూడా డోంట్ వరీ, ఈ ఫేజ్ వెళ్ళిపోతుంది, మంచి ఫేజ్ వస్తుందని సపోర్ట్ చేసిన వాళ్ళే ఉన్నారు. సో అట్లానే దాన్ని ఓవర్కమ్ చేశారా? ఎస్, అయిపోయింది. దానికి సంబంధించినటువంటి చేస్తున్నామండి, ఇంకా కొంచెం ఉంది చేయాలి. దీనికి అంటే మనం చేసింది చిన్న అటెంప్ట్ కాదు కదండి. సినిమా అనేది పెళ్లి కన్నా పెద్దది నా విషయంలో. పెళ్లి హ్యాపీగా చేయొచ్చు, వేలలో లక్షల్లో అయ్యేది కాదు కదా, కోట్లు పెట్టాలి. సో అందుకని టైం పడుతుంది. బట్ ఎనీవేస్, ఎంత పోగొట్టుకున్నారండి? అది 1-1.5 మధ్యలో పోయి ఉంటుందండి. మీ ఒక్కళ్ళదే. సరే, ఎండ్ ఆఫ్ ది డే ఏం జరిగినా అది మనం ఫేస్ చేయాలి కాబట్టి ఆ ఫేసింగ్ స్లోగా మనం రికవర్ అవుతాం అంతే. దానికోసం మనం ఆ టైంలో కొన్ని మన సొంత ఏవైతే మనం అనుకుంటాం అవన్నీ సాక్రిఫైస్ చేయాలి, కొన్ని వదిలేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు అవి అంటే అప్పుడు దాకా మీరు ఏదైతే ఒక లైఫ్ స్టైల్గా అలవాటు పడి ఉంటారో ఇది ఆ ఎఫెక్ట్ అనేది చూపించిందండి డెఫినెట్గా. ఎందుకంటే ప్రతిదీ మనం అనుకున్నట్టుగా ఉండదు. ఎండ్ ఆఫ్ ద డే ఒక్కోసారి మీరు అన్నట్టు సాక్రిఫైస్ చేయాలి, లేదా కాంప్రమైజ్ అవ్వాలి. అంతవరకు మనం ఇదే కరెక్ట్ అనుకున్నప్పుడు అది కరెక్ట్ కాకపోవచ్చు. సో నిజంగా కాంప్రమైజ్ అవ్వడానికి, సాక్రిఫైస్ చేయడానికి సిద్ధపడాలి మనిషి. ఎందుకంటే డౌన్ఫాల్ ఉన్నప్పుడు కూడా నేను కాంప్రమైజ్ అవ్వను అంటే అందరికీ వర్కౌట్ అవ్వకపోవచ్చు, కొద్ది మందికో వర్కౌట్ అవ్వచ్చు నేను ఇలాగే ఉంటాను అనేది. బట్ మనం ఏంటంటే అంటే వాట్ ఐ మీన్ టు సే అప్పటిదాకా ఇంకా సీరియల్స్ చేయకూడదు అనుకున్న నేను మళ్ళీ సీరియల్స్ చేయడం మొదలుపెట్టాను. ఓకే. సినిమాలు ఇంకా అదే సినిమాల్లోకి వెళ్ళిపోదాం అనుకున్నాను నేను, మళ్ళీ సీరియల్స్ చేయడం తీసుకున్నాను. నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా. నేను సినిమాలే చేస్తానని కూర్చుంటే మరి మనకి. అంటే మీరు నరసింహపురం చేసేటప్పుడు సీరియల్స్ కూడా మానేశారా మొత్తం? ఆల్మోస్ట్ మానేశానండి. ఓకే. అంటే ఆ ఇన్కమ్ ఆగిపోయినట్టే? ఆ ఇన్కమ్ ఆగిపోయింది. దాదాపు సీరియల్ నుంచి వచ్చే ఇన్కమ్ 4 ఏళ్ళు ఆపేసుకున్నాను నేను. నరసింహపురం ముందు ఒక 1 year, అది అయిపోయిన తర్వాత 2 years, కరోనా మధ్యలో ఒక 2 years ఎలాగపోయింది. ఆల్మోస్ట్ 4 years మనం వితౌట్ ఇన్కమ్ మనం పనిచేసినట్టే వాస్తవం. ఓకే. ఎందుకంటే మనకి బ్యాక్గ్రౌండ్ లేదు, మనకు సపోర్ట్ లేకుండా ఒక రిస్క్ చేసాం, హై రిస్క్ చేసాం. ఆ హై రిస్క్ వాల్యూ అనేది రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. అవును. సో ఆ రిజల్ట్ కొట్టింది. కొట్టడం వల్ల ఇట్స్ ఎ వెరీ బిగ్ లెసన్. దట్స్ వాట్. నేనేంటంటే నాలాగా ఎవరైతే ఎంతూజియాస్టిక్గా చేద్దాం అనుకునే వాళ్ళకి నేను సలహా అనుకోవచ్చు, లేకపోతే ఒక సజెషన్ అనుకోవచ్చు. మనం ఫ్యూచరిస్టిక్ ప్లాన్ లేకుండా ఇందులో కూడా కాలు పెట్టకూడదు. పెడితే ఎఫెక్ట్ ఫైనాన్షియల్గా అస్సలు చేయకూడదు. మనం ఇది పోయినా పర్వాలేదు అనుకుంటేనే దిగాలి. ఇది పోయినా నాకేం పర్లేదు అనుకుంటే ధైర్యంగా చేయొచ్చు ఎవరైనా ఏదైనా. అదే అంటే నేనేంటంటే మనకు తెలిసిన విద్య ఇది ఒకటే, మనకు తెలిసిన ఫీల్డ్ ఇది ఒకటే అనే ఇదితో సరే గట్టి ప్రయత్నం చేసాం. అదే మీరు నమ్మారు. మీరు కానీ శ్రీరాజ్ కానీ నమ్మారు. కానీ మీ స్నేహితులు ఉంటారు కదా, వాళ్ళు చెప్పే ఉంటారు కదా మీకు కొంతమంది. ఎప్పుడంటే లాస్ట్ లో వచ్చేసరికి చెప్పారు. మొదట్లో నేను ఎవరి సలహా యాక్చువల్ తీసుకోలేదు. ఓకే. అంటే నేను సినిమా చేస్తున్నట్టు కూడా చాలా మందికి ఆల్మోస్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నట్టు తెలియదు. అందరూ ఏమనుకున్నారంటే ఎవరో ప్రొడ్యూసర్ వచ్చాడేమో చేస్తున్నాడు, హీరోగా చేస్తున్నాడు, మంచిదే అనుకుని ఉంటారు కదా ఎవరైనా. అంతే కదండి. ఇప్పుడు నాకు అంతవరకు తెలిసింది అనుకోండి, కానీ ఈ సినిమా సక్సెస్ అవ్వాలని చెప్పి అట్లా ఒక మంచి మాట చెప్పుకుంటాం అంతే. సో అందరూ అలాగే అనుకున్నారు. చివరికి నేను కూడా ఉన్నాను సరే, ఎందుకు అలా చేసావు అసలు మిస్టేక్ ఒకటండి. ఎండ్ ఆఫ్ ది డే మన అనుకునే వాళ్ళు ఏంటంటే మనం బాగుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కాకపోతే ఎప్పుడు రిజల్ట్ దెబ్బతిందో ఆ టైంలో అసలు నువ్వు నాకు చెప్పుంటే నేను ఇచ్చేవాడిని సలహా చాలామంది అంటారు. కానీ అది నేను తీసుకున్న నిర్ణయం కాబట్టి నేనే దానికి బాధ్యుడిని. కానీ మనం నిర్ణయం తీసుకునే తప్పైనా ఒప్పైనా మన పక్క నుండి పోన్లే ఫ్యూచర్ బాగుంటుంది అనేవాళ్ళు నిజమైన స్నేహితులు. అలాంటి వాళ్ళు ఉండటం వల్ల
నా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, నా చుట్టూ ఉన్న కొంతమంది స్నేహితుల వల్ల కావచ్చు, గురువు కావచ్చు, మా గురువు గారు కావచ్చు. సో మనం ఇంకా ఫైట్ చేస్తున్నాం, సర్వైవల్లో ఉన్నాం ఇంకా. సో పైగా మీకు 3 పాపలు కూడా. అప్పుడు చదువుతూ ఉండండి, మామూలుగా చదువుతున్నారు స్టిల్ దే. సో అది ఎఫెక్ట్ కాలేదా వాళ్ళకి? అంటే దానికి ఎఫెక్ట్ అంటే చెప్పాను, ఇంట్లో అన్నయ్యలు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా ఏం ఎఫెక్ట్ అవ్వలేదు లేండి. అదే లైక్ ఎవ్రీథింగ్ మనం ఏదో ఒక రకమైన ఆప్షన్ ఆల్టర్నేట్ పెట్టుకుంటాం కాబట్టి. బికాస్ అయితే మీ పెయిన్ వాడు చూస్తూ ఉంటుంటారుగా ఖచ్చితంగా. చూశారు, చూస్తున్నారు. కాకపోతే వాళ్ళు కూడా సరే ఒక ప్రయత్నం చేశాడు నాన్న, వాళ్ళు తెలుసుకుంటారండి ఫ్యూచర్లో. ఆ రోజుల్లో మా నాన్న ఇలా చేయటం వల్ల ఇది అయింది కాబట్టి నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలని వాళ్ళకి ఒక లెసనే. మన వల్ల మనం దెబ్బతిన్నా చూసి అబ్జర్వ్ చేస్తే చాలా మందికి అది ఒక లెసన్ అవ్వచ్చు. అమ్మో ఇలాంటి వాళ్ళకి ఇలా అయితే మనం జాగ్రత్తగా ఉండాలి అని అలర్ట్ అవుతారు. సో మనం మనం లెసన్ తీసుకున్నది 10 మందికి ఉపయోగపడితే ఓకే అని మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి తప్ప నేను 10 మందికి లెసన్ అయిపోయినాయి అనుకోకూడదండి. కూడా మనం పాజిటివ్ గానే ఆలోచించాలి. నేను ఒకవేళ సక్సెస్ అయి ఉంటే అదే 10 మంది ఇంకోలాగా మాట్లాడేవాళ్ళు. అవును. సో ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా ఇట్స్ హ్యాపెనింగ్, లైఫ్లో ఒక హ్యాపెనింగ్ అది అంతే. కరెక్ట్. బట్ ఆ హ్యాపెనింగ్ అయిన తర్వాత నువ్వు దాన్ని ఎలా ఫేస్ చేసావు అనేది ఇంపార్టెంట్. నువ్వు దాన్ని ఎదుర్కొన్నావా ధైర్యంగా, లేదా పారిపోయావా? ఈ రెండిట్లో ఒక ఆప్షన్ ఉంది. ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడు ఏమవుతుందంటే లైఫ్ మళ్ళీ కొత్త దారి చూపిస్తుంది ఎక్కడ ఒక చోట. కరెక్ట్. సో వదలకుండా మనం అలా స్టిక్ అయి ఉండాలంతే. దట్స్ వాట్ పెద్ద పెద్ద వాళ్ళు చెప్పినా కూడా మనం వాళ్ళలో చెప్పిన దాంట్లో పాజిటివ్ తీసుకున్నా కూడా మనం నేర్చుకోవాల్సింది అది. సో మొత్తానికి అది మీకు అంటే ఫ్యూచర్లో మళ్ళీ అంటే అది ఆ లెసన్ ఏదైతే మీరు అప్పుడు నేర్చుకున్నారో అంటే మళ్ళీ సినిమాల్లోకి రాకూడదనే నిర్ణయానికి వచ్చిందా, లేకపోతే మళ్ళీ మనం బౌన్స్ బ్యాక్ అవ్వగలమని? నేను నేర్చుకుంది ఒకటేనండి, నేను నా నుంచి ₹1 కూడా పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేయను. ఓకే, చేయకూడదు. బయట బిజినెస్ అయినా కూడా. సో అంటే మన చేతుల్లోంచి పెట్టి రిస్క్ తీసుకునే చేయమండి. ఇప్పుడు నేను ఒక యాక్టర్గా మీరు ఒక ప్రొడ్యూసర్ పిలిస్తే చేస్తా, అక్కడ అయిపోయింది. నేను మీకు సర్వీస్ చేస్తాను, మీరు నాకు ఇన్కమ్ ఇస్తారు, అంతే ఉండాలి తప్ప మీ దాంట్లో నేను కూడా ఇన్వెస్ట్ చేసేస్తానండి, మనం కలిసి చేద్దాం, ఇది లేదండి. అయిపోయింది, అది నేర్చుకున్న పాఠం. అదే. సో మనకి అంటే ఇందాక చెప్పినట్టుగా మనం అది వేలు పెట్టకున్నటువంటి రంగం అది అంతే. ఒకవేళ ఇది నేను వేలు పెట్టినా నాకు పోయేది ఏమి లేదు అంటే చేయొచ్చు. కానీ నేను ఆధారపడేది ఇదే అయి ఉన్నప్పుడు అది చేయకూడదు, రిస్క్. ఓకే. సో మనం సర్వీస్ ఇస్తూ డబ్బులు తీసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప రిస్క్ చేయకూడదు. ఇంకా అది నేను నేర్చుకున్నాను. సో ఇప్పటికీ దాని నుంచి ఇంకా పూర్తిగా బయటపడలేదు అయితే అంతే. ఆర్థిక పరంగా చూసుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి వడ్డీలో కట్టుకుంటూ వస్తున్నారు. సో ఇప్పుడు మీ ఫ్యామిలీలోకి వస్తే మీ అందరికంటే అన్నదమ్ములు మీరే ముందు పెళ్లి చేసుకున్నారంటే అందరికంటే చిన్నవాళ్ళు అయ్యండి. అది అవునండి, నాది లవ్ మ్యారేజ్ అయింది. సో అన్నయ్యలు ఇద్దరు అప్పుడు ఇంకా ఎడ్యుకేషన్ అయిపోవచ్చి జాబ్లు స్టార్ట్ చేశారు. నాకు అప్పుడే పీజీ అయిపోయింది, నేను అప్పుడే టెలివిజన్ రంగంలో జస్ట్ అడుగు పెడుతున్నాను. ఓకే. నాది అప్పుడు లవ్ మ్యారేజ్ 10th క్లాస్లో. 23 ఏళ్ళు ఉంటాయి అప్పటికి. 23 ఏళ్ళు కరెక్ట్. 23 ఏళ్ళకి నాకు మ్యారేజ్ అయింది. ఓకే. 10th క్లాస్ లవ్ చేశాను. అప్పటి నుంచి ఆ అమ్మాయినే అనుకుని ఆ అమ్మాయినే చేసుకున్నాను. లక్ష్మి. అవునండి. సో అదొక మంచి ఎక్స్పీరియన్స్. అండ్ దానివల్ల ఇంట్లో కూడా ఒక విచిత్రమైన వాతావరణం ఉంటుంది కదా ఆ టైంలో. ఆ ఫాదర్ ఫస్ట్ ఆశ్చర్యపోయారు, అమ్మ అందరూ ఆశ్చర్యపోయారు. కాబట్టి మా బావ ఉండి వాడు ఇష్టపడ్డాడు, ఇంకా ఎప్పటికైనా చేసుకోవాలి కదా, వీళ్ళు ఇప్పుడే చేసుకునేటట్టు లేరు, వీళ్ళు సెటిల్మెంట్ ఇదే అంటున్నారు. అంటే మా మిస్సెస్ అప్పటికి రైల్వే జాబ్ చేసేది. సో వాళ్ళు అప్పుడు, ఇప్పుడు కాదండి. అయితే వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే మా బావ వాళ్ళు, ఇప్పుడు వీడు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి వెళ్ళి ట్రై చేస్తున్నాడు, ఆ అమ్మాయి ఆల్రెడీ జాబ్ ఉంది, ఒక సెక్యూరిటీ అయితే ఉంది కదా, ఇద్దరు ఇష్టపడుతున్నారు, చేసుకుంటే ఏముంది, ఆ అమ్మాయి సపోర్ట్ ఉంటుంది, ఎట్లాగో ఇష్టపడ్డారు కాబట్టి. సో ఎందుకు తర్వాత ఎప్పుడు అయ్యేది, ఇప్పుడు చేసుకుంటే. పైగా మా మిస్సెస్ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళకి కొంచెం ఏదో సినిమాలో లాగానే ప్రాబ్లమ్స్, ఆవిడ ఎక్కువ రోజులు బతకదు, చనిపోయే లోపల పెళ్లి చూడాలి, ఉన్న ఒక్క కూతురు, సెంటిమెంటల్ వాతావరణం అంతా అయ్యి ఆ పెళ్లి జరిగింది. అటు సైడ్ నుంచి అటు ఉండటం వల్ల మీరు కూడా అంతే చేసేసుకున్నాం. మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, నాకంటే ఇంట్లో. నేను అప్పటికి చెప్పాను, అట్లీస్ట్ ఒక పెద్దన్నయ్యకి అయ్యే వరకు ఆగుదామని చెప్తే అవతల ప్రెషర్ వచ్చేసింది, అవతల నుంచి వాళ్ళ ఫ్యామిలీ నుంచి. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మా మిస్సెస్ది నాది ఒకటే ఏజ్. సో ఒక ఏజ్ వచ్చి ఇష్టపడ క్లాస్మేట్స్ అంటే రైల్వే కాలనీలో ట్యూషన్ మేట్స్, ఒకే ట్యూషన్ లో. అక్కడ ఇంకా ఎలాగో చేసుకుంటా అన్నప్పుడు ఎందుకు ఆలస్యం చేసేసుకోని వాళ్ళు. నేనేమో నాకు చాలా ఇబ్బంది అనిపించింది నిజంగా, అన్నయ్యలు ఇద్దరు నేను చేసుకోవటం ఏంట్రా స్వామి,
కనీసం ఒక 5 ఏళ్ళు 3 ఏళ్ళు ఆగుదామంటే కూడా వాళ్ళు వినలేదు. ఓకే. ఎండ్ ఆఫ్ ద డే రాసి ఉన్నప్పుడు మనం ఏం చేయలేం కదా, అదే. అది అలా తన్నుకుంటూ వచ్చింది, అయిపోయింది అనమాట. ఫస్ట్ నాకే మ్యారేజ్ అయింది. ఓకే. సో మీ కెరీర్ విషయంలో కానీ మీ వ్యక్తిగతంగా కానీ మీకు లక్ష్మి గారి సపోర్ట్ అనేది, లక్ష్మి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక దేవత అండి, అంతే. ఒక వర్డ్లో చెప్పాలంటే దేవత. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తను రైల్వే జాబు, తర్వాత తను వాస్తవంగా ఈ రోజుకి జాబ్ చేసి ఉంటే బాగా మంచి ఇన్కమ్ ఉండేది. ఓకే. కానీ ఫ్యామిలీ కోసం, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల కోసం జాబ్నే సాక్రిఫైస్ చేసింది తను. ఓకే. బట్ చాలామంది తనంతట తానే వద్దనుకున్నారా? తానే వద్దనుకుంది. ఓకే. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మీరు మానిపించేశారా, మీరు వద్దన్నారా అని అంటారు. పెళ్లి అంతే ఏమంటారు, పెళ్లి తర్వాత వద్దన్నారా, ఇష్టం లేదా మీకు ఆమె జాబ్ చేయటం? ఎందుకంటే నేను మా ఇంట్లో ఫస్ట్ పెళ్ళయింది, నేను అన్నయ్యలతో పాటు ఉండలేను. ఎందుకంటే వాళ్ళు మాకన్నా పెద్దవాళ్ళు, వాళ్ళతో పాటు ఒకే ఫ్యామిలీ అట్లా ఉండలేము. నేను కొత్తగా పెళ్ళి, తను ఎట్లాగో ఒక రైల్వే జాబ్ చేస్తున్నప్పుడు మేము ఒక చోట ఉండేవాళ్ళం. ఓకే. సో పెళ్ళైన తర్వాత మీరు సపరేట్ వెళ్ళిపోయారు. సో ఇంకా అప్పటి నుంచి డిసైడ్ అయింది ఏంటంటే, ఇంకా సరే ఏదైతే జరిగింది కాబట్టి మనం లైఫ్ని ధైర్యంగా తీసుకోవాలని ముందుకు వచ్చాం. తను ప్రతి విషయంలో కూడా అప్పుడు కూడా సపోర్టివ్గా ఉండింది. నాకు ఎప్పటికీ లైఫ్ లాంగ్ పర్మనెంట్ దేవత అనమాట. ఓకే. అంటే మీరు మామూలుగా ఆర్టిస్టులు అంటే మీ మీద చాలా చాలా వస్తూ ఉంటాయి కదా, ఇవన్నీ మరి ముందే అవగాహన ఉందా? ముందు లేకపోయినా మధ్యలో అవగాహన వచ్చిందండి. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీ అనేది ఇలా ఉంటుందనేది వాళ్ళకు కూడా ఫస్ట్లో తెలియదు కదా. రన్నింగ్లో తెలుస్తూ ఉన్నప్పుడు ఓకే ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా అని వాళ్ళు కూడా అర్థం చేసుకుని, అంత అర్థం చేసుకుంది కాబట్టి నాకు నిజంగా ప్రతి విషయంలో సపోర్టివ్గా ఉండగలిగింది. అంటే నేను ఎంత చెప్పినా తక్కువేనా గురించి? వాళ్ళు చేసిన సాక్రిఫైస్ల ముందు ఆడవాళ్ళు మనం చేసేది చాలా తక్కువ అవుతుంది. మగవాడు ఏంటంటే ఓకే భారం మోస్తాడు, బయట తిరుగుతాడు, అన్ని రకాల కష్టాలు పడతాడు. కానీ ఇంట్లో ఆడవాళ్ళు ఏంటంటే ఒక పిల్లల్ని తీర్చిదిద్దాలి, ఫ్యూచర్ జనరేషన్ అందించే బాధ్యత వాళ్ళకు ఉంటుంది. దానికోసం కష్టాలను వాళ్ళు చెప్పుకోకుండా దాచిపెట్టుకుంటారు. దానికోసం వాళ్ళు వాళ్ళ కెరీర్నే క్లోజ్ చేసేయటం అంటే మామూలు సాక్రిఫైస్ కాదు అది. సో తను జాబ్, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వదిలేసుకుంది పిల్లల కోసం. ఓకే. సో అల్టిమేట్గా ఇంకా ఎండ్ ఆఫ్ ద డే మీరు అప్పుడు అనలేదా ఎందుకు జాబ్ మానేయడం? నేను మామూలుగా ఎందుకు ఇంకో కొన్ని రోజులు ఆగితే, యాక్చువల్గా తనకి ఆన్లైన్ సర్వీసెస్ జాబ్ లాగా ఉండేది, అంటే టికెట్ ఇష్యూయింగ్ అదంతా. సో ఆఫీస్కి ట్రై చేద్దాం అనుకున్నాను నేను. అంటే రైల్వే ఏమైనా సికింద్రాబాద్లో ఉండేది, అక్కడ చేస్తే ఓన్లీ ఒక ఆఫీస్లోనే ఉంటుంది వర్క్, ఇంకా ఈ మనీ ట్రాన్సాక్షన్తో టెన్షన్ ఉండదు. నేను ట్రై చేస్తూ ఉన్నాను అప్పట్లో. కానీ తను లేదు ఇంకా చాలు, మీరు ఎట్లాగో మంచిగా చేస్తున్నారు కదా అని, ఇన్కమ్కి పెద్ద ఇబ్బంది లేదు కదా, నా మీద నమ్మకంతో ఇంకా ఏం కాదు, పిల్లలు ఇంపార్టెంట్. ఈ టైంలో వాళ్ళు పెరుగుతున్నప్పుడు ఫాదర్ మదర్ ఇద్దరు లేకపోతే ఏ పెద్దవాళ్ళు అంటే మా అమ్మ కానీ మా అత్తగారు కానీ మా దగ్గర ఉండేవాళ్ళు కాదు. సో ఇంకా మేము ఒక పని అమ్మాయికి పిల్లల్ని వదిలేసి వెళ్ళటం అనేది తప్పు అని తన ఉద్దేశంలో మనమే చూసుకోవాలి. ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత? అవునండి. ఓకే. సో అప్పుడు తన డెసిషన్ తీసుకుని నేను గౌరవించాను. ఓకే. సో అలా ఒక పెద్ద సాక్రిఫైస్ అది. చాలా మంది ఏమంటారంటే అది తప్పు కదా, జాబ్ వదిలేసుకుంటారా, పైగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, ఎంత సెక్యూరిటీ. వాళ్ళు ప్రాక్టికాలిటీలో మాట్లాడేది 100% నిజమండి. కానీ నిజ జీవితంలోకి వచ్చేసరికి ఒక అనుబంధం, ప్రేమ అనేది, ఇప్పుడు మా పిల్లలందరూ వాళ్ళ అమ్మతో చాలా బాండెడ్గా ఉంటారు నాతో కన్నా. ఎందుకు? ఆవిడ ప్రతి క్షణం వాళ్ళతో ఉండి వాళ్ళ మంచి చెడ్డ అన్ని రకాలుగా ఉండింది కాబట్టి. నేనంటే షూటింగ్ పొద్దున వెళ్తే రాత్రి వస్తాను. సో ఎవరు ఉండాలి, ఇంకా ఒక లవ్ అనేది ఎవరు ఇవ్వాలి? సో అది తన బాధ్యత తీసుకుంది కాబట్టి పిల్లలు అంత బాగా వాళ్ళ అమ్మతో నాతో కూడా మంచి రెస్పెక్ట్గా ఉంటారు. సో వాళ్ళకి డెప్త్ ఇవి తెలిసినాయి, వాళ్ళ అమ్మ దగ్గర ఉండటం వల్ల. సో అంత సాక్రిఫైస్ చేసింది కాబట్టి పిల్లలు హ్యాపీగా ఉన్నారు. సో ఐ రెస్పెక్ట్ హర్ అండ్ ఐ రియల్లీ లవ్ హర్ అండ్ ఐఎమ్ బ్లెస్డ్. ఆ రకంగా కొంచెం అదృష్టవంతులు, లక్కీ పర్సన్. డెఫినెట్లీ. అదే, అంటే ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకోవటం, వాళ్ళు మనం అర్థం చేసుకొని మళ్ళీ మీకోసం కొన్ని సాక్రిఫైస్ చేయటం కుటుంబం కోసం.